నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకి దారి చూపించడమే. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గారు. జయలలిత గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ గారు తన పెద్ద కుమార్తె అయిన పద్మావతి పెళ్లికి జయలలిత గారిని రావద్దని చెప్పడం జరిగిందట. ఎందుకంటే కృష్ణ గారి కూతురు పెళ్లి చెన్నైలో జరుగుతున్న సమయానికి జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదట్లో కృష్ణ గారు తన కూతురు పెళ్లికి రావాల్సిందిగా జయలలిత గారికి ఆహ్వానం కూడా ఇచ్చారట. ఇక ఆయన ఆహ్వానాన్ని మన్నించి తప్పక వస్తానని జయలలిత గారు చెప్పడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఆమె సెక్యూరిటీ అధికారి కృష్ణ గారి వద్దకు వచ్చి భద్రతా కారణాల రీత్యా మండపంలోని మొదటి 3 వరుసలను ముఖ్యమంత్రి గారికి ఆమె సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించమని చెప్పారట. ఇక ఆ అధికారి చెప్పిన విషయానికి కృష్ణ గారు షాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ పెళ్లికి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి 3 వరుసల్లో జయలలిత గారి కోసమే కేటాయించడం కష్టమని కృష్ణ గారు స్వయంగా జయలలిత గారికి తన ఇబ్బందులను తెలియజేసి ఆ పెళ్లికి రావద్దని సున్నితంగా తెలియజేశారట. ఇక కృష్ణ గారి వివరణకు నవ్వుకున్న జయలలిత గారు సరే అని చెప్పడం విశేషం. అసలు జయలలిత గారిని ఎంజీఆర్ తన సినిమాల నుండి దూరంగా పెట్టడానికి గల కారణాలేంటి? శోభన్ బాబు సినిమా కెరియర్ ని జయలలిత తల్లి నాశనం చేసిందా? జయలలిత శోభన్ బాబుతో నిజంగానే సహజీవనం చేసిందా? రాజకీయాల కోసమే తన పెళ్లి కూతురు విషయాన్ని జయలలిత గారు దాచారా? అసలు ఎంజీఆర్ ని గన్తో కాల్చిందెవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం మనకి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే జయలలిత గారు 1965లో ఎంజీఆర్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 1972 వరకు ఎంజీఆర్ తోనే 32 మూవీస్లో యాక్ట్ చేసింది. అంటే ఆ 7 సంవత్సరాలు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగించారని చెప్పొచ్చు. ఇక ఒక టైంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా మీడియాలో హల్చలయ్యాయి. ఎందుకంటే ఒక ఫంక్షన్కి ఎంజీఆర్ తన 3వ భార్య అయిన జానకిని తీసుకెళ్లడం జరిగింది. ఇక ఆ ఫంక్షన్కి జయలలిత గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఈ ముగ్గురు ఒకే సోఫాలో కూర్చొని ఉంటే అక్కడున్న జనాలంతా ఎంజీఆర్ భార్యని పట్టించుకోకుండా జయలలితనే ఎంజీఆర్ అసలు భార్య అని వీరిద్దరికి సన్మానం చేసి వారిని పొగడడం జరిగింది. ఇక అంత జరుగుతున్న జయలలిత గాని ఎంజీఆర్ గాని వారిని ఆపకుండా ఆ సన్మానాన్ని సంతోషంగా స్వీకరించడం జరిగింది. ఇక ఎంజీఆర్ భార్య బాధపడుతూ ఒక మూలకి నిలబడటం చూసిన ఎంజీఆర్ రైట్ హ్యాండ్, అతనికి సొంత అన్నయ్య అయిన ఎంజీ చక్రపాణి, ఎంజీఆర్ అలా చేయడం తట్టుకోలేకపోయాడు. ఇక అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఎంజీఆర్ జయలలితతో పబ్లిక్ లో క్లోజ్ గా ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని ఆలోచించాడు. ఇక ఇదే విషయంపై తన అన్న ఎంజీ చక్రపాణి జయలలితకి వార్నింగ్ ఇచ్చిన ఓవర్ యాటిట్యూడ్ స్టబ్బన్ అయిన జయలలిత గారు అతని మాటల్ని లెక్క చేయలేదు. ఇక ఎంజీఆర్ పబ్లిక్ లో ఎక్కడున్నా ఈమె అక్కడికి వెళ్లి క్లోజ్ గా ఉంటూ అతని చేతులను పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతుండేది. ఇక ఇలా మాటలతో చెప్తే అర్థం కాదని ఎంజీ చక్రపాణి అప్పటికే జయలలిత గారు ఎంజీఆర్ తో పట్టికాట్టు పొన్నయ్య అనే మూవీ చేస్తున్నా ఈమెను ఎంజీఆర్ నుండి తప్పించాలని రాజశ్రీ అనే కొత్త హీరోయిన్ ని ఎంజీఆర్ కి పరిచయం చేయడం జరిగింది. ఇక వీరిద్దరూ నటిస్తున్న మూవీలో జయలలిత చేస్తున్న క్యారెక్టర్ ని సగం మూవీలోనే చంపేసి ఆ క్యారెక్టర్ ని రాజశ్రీతో చేపించడం జరిగింది. ఇక ఎంజీఆర్ తన అన్న ఏం చెబితే అదే కరెక్ట్ అని కళ్ళు మూసుకొని నమ్ముతాడు. అలా ఇక పైన జయలలిత మూవీస్ లో వద్దని చెప్పడంతో అందుకు ఎంజీఆర్ మరో మాట చెప్పకుండా ఓకే అనడం జరిగింది. అలా 1973 తర్వాత జయలలితకి ఎంజీఆర్ మూవీస్ లో ఛాన్స్లు ఇవ్వలేదు. ఎంజీఆర్ ఆమెను దూరం పెట్టడమే కాకుండా అప్పట్లో యంగ్ హీరోయిన్స్ అయిన రాజశ్రీ, లతాతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ లో ఉంటూ ఆ తర్వాత చేసిన మూవీస్ లో వీరినే హీరోయిన్ గా వేసుకునేవాడు. ఇక అలా 7 సంవత్సరాలు క్లోజ్ గా ఉన్న ఎంజీఆర్ సడన్ గా రిలేషన్ ని బ్రేక్ చేయడం తట్టుకోలేని జయలలిత మానసికంగా కృంగిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్ 1962 నుండి డిఎంకే పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఎలక్షన్ టైంలో ప్రచారానికి వెళ్లి ఆ పార్టీని గెలిపించేవాడు. అలా ఇతను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక అన్నాదొరై తర్వాత తనకు ఆ పార్టీలో మెయిన్ పోస్ట్ దొరుకుతుందని ఎంజీఆర్ ఆశపడ్డాడు. కానీ ఆ పార్టీలో రాత్రింబగలు కష్టపడుతున్న కరుణానిధి కూడా ఆ పోస్ట్ కోసమే వెయిట్ చేయడం జరిగింది. అలా ఆ టైం వచ్చేంత వరకు ఎంజీఆర్, కరుణానిధి పార్టీ పనుల్లో పాల్గొంటూనే ఎంజీఆర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే కరుణానిధి సినిమాలకి కథలను అందించేవాడు.
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఎంజీఆర్కి స్ట్రాంగ్ కాంపిటీటర్ అంటే శివాజీ గణేశన్ అని చెప్పొచ్చు. అలా శివాజీ గణేశన్తో క్లోజ్గా ఉంటూ ఎంజీఆర్కి కోపం రప్పించాలని జయలలిత అతనితో మూవీస్ చేయడం మొదలెట్టింది. అంతేకాకుండా ఒక ప్రెస్ మీట్లో ఎంజీఆర్కి యాక్టింగ్ డాన్స్ రాదని, అతను ఎంటీ టిన్ లాంటోడని, శివాజీ గణేశన్ యాక్టింగ్లో తోపని, తను శివాజీ గణేశన్ నుండి యాక్టింగ్ నేర్చుకుంటున్నానని చెప్పడంతో ఎంజీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి జయలలిత గురి కావాల్సి వచ్చింది. ఇక ఈమె ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి శివాజీ గణేశన్ ఇంప్రెస్ అయి కంటిన్యూస్గా ఈమెతో మూవీస్ చేయడం మొదలెట్టాడు. అలా ధర్మమీంగే, రాజా, అన్బై తేడి, భద్రకాళి, తాయ్, సినిమా పైత్యం అని 35 సినిమాల్లో వీరిద్దరూ కలిసి చేయడం విశేషం. ఇక అలా బిజీగా ఉన్న జయలలిత గారితో శోభన్ బాబుకి ఒక మూవీ చేసేందుకు అవకాశం వచ్చింది. ఇక శోభన్ బాబు గురించి చెప్పాలంటే ఉప్పు శోభన చలపతిరావు అలియాస్ శోభన్ బాబు. ఇతను 1937 జనవరి 14న ఆంధ్రప్రదేశ్లోని చిన్న నందిగామలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి సూర్యనారాయణరావు, తల్లి రమా తులసమ్మ. ఇతనికి 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండి నాటకాలు, సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉన్న శోభన్ బాబు గారు తన స్కూల్ డేస్లో, కాలేజీ టైంలో నాటకాల్లో కూడా నటించేవాడని చెప్పొచ్చు. ఇక అలా యాక్టింగ్తో పాటు చదువుల్లో కూడా చురుగ్గా ఉన్న శోభన్ బాబు తన బీఎస్సీ డిగ్రీని గుంటూరులోని క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇక ఆ డిగ్రీ పూర్తవగానే శోభన్ బాబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పడంతో ఇలా వదిలేస్తే నిజంగానే సినిమాల్లోకి వెళ్తాడని భయపడి తన తండ్రి శోభన్ బాబుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా 1958లో శోభన్ బాబు తన 21 ఏటకే శాంతికుమారి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు, 1 అబ్బాయి కూడా పుట్టారు. ఇక ఇలా ఉన్నప్పుడే యాక్టింగ్ అంటే ఇంట్లో ఒప్పుకోరని మద్రాసులో ఎల్ఎల్బి చదువుతానని అబద్ధం చెప్పి ఫ్యామిలీని ఊర్లోనే ఉంచి శోభన్ బాబు మద్రాసుకి వెళ్ళడం జరిగింది. అలా ఛాన్స్ల కోసం మద్రాసులో తిరగగా ఎన్టీఆర్ గారి దైవబలం అనే ఒక మూవీలో చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భక్త శబరి, సీతారామ కళ్యాణం, భీష్మన్, తిమ్మరసు అని ఎన్టీఆర్ గారి సపోర్ట్తోనే చిన్న చిన్న పాత్రల్ని చేసేవాడు. శోభన్ బాబు మొదట్లో హీరో అవ్వాలని వచ్చిన ఛాన్సులు దొరకక ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో దొరికిన పాత్రల్ని చేస్తుండేవాడు. ఇక శోభన్ బాబు హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన ఎన్టీఆర్ గారు సెకండ్ హీరోగా తన మూవీస్లో అవకాశం ఇచ్చారు. అలా నర్తనశాల, కరుణ, వీరాభిమన్యు, పుమిలార్జనీయం, శ్రీకృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ అని అటు జానపద సినిమాల్లోనూ ఇటు పౌరాణిక సినిమాల్లో 1958 నుండి 1970 వరకు అంటే 12 సంవత్సరాలు సినిమాల్లో చిన్నా చితిక పాత్రలతో పాటు సెకండ్ హీరోగా కూడా యాక్ట్ చేసేవాడు. కానీ అన్ని సంవత్సరాలు చేసిన జనాల్లో అనుకున్నంత గుర్తింపు రాకపోయినా ఆ మూవీస్ చేస్తుండడం వల్ల ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ని పెంచుకున్నాడు. అలా మొదటిగా జెమినీ స్టూడియోస్ ప్రొడక్షన్లో ఎస్ఎస్ వాసన్ ప్రొడ్యూసర్గా, శోభన్ బాబు హీరోగా, శారద హీరోయిన్గా మనుషులు మారాలి అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 1970లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఒకవైపు ఎన్టీఆర్ గారి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఇంకోవైపు సోలో హీరోగా జగత్ జట్టీలు, తల్లిదండ్రులు, దేశమంటే మనుషులోయ్, మూగ ప్రేమ, కళ్యాణ మండపం అనే మూవీస్ చేస్తూ శోభన్ బాబు హీరోగా ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇక ఇలా మూవీస్ చేస్తున్నప్పుడే ఒక టాప్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ శోభన్ బాబు దగ్గరికి వచ్చి జయలలితతో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నాము, అందులో మీరే హీరోగా చేయాలని చెప్పడంతో అప్పటిదాకా నార్మల్ హీరోగా ఉన్న శోభన్ బాబు ఈ వార్త వినగానే స్టార్ హీరోయిన్తో యాక్ట్ చేస్తుండడం నమ్మలేకపోయాడు. అలా ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న శోభన్ బాబు నెలలు గడిచినా ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి చేసేదేమీ లేక తనే ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి జయలలితతో మూవీ గురించి అడగగా జయలలిత నీతో హీరోయిన్గా యాక్ట్ చేయదట, తను స్టార్ హీరోస్తో మాత్రమే యాక్ట్ చేస్తుందట అని చెప్పడంతో శోభన్ బాబు షాక్కి గురై తనలో తాను కుమిలిపోయాడు. నేను స్టార్ హీరో కాకపోయినా మంచి యాక్టర్నే కదా సార్ అని చెప్పుకుంటూ శోభన్ బాబు బాధపడడంతో అందుకు ఆ ప్రొడ్యూసర్ ఇది జయలలిత గారు చెప్పలేదు కానీ తన కాల్ షీట్స్ చూసుకునే జయలలిత తల్లి నీతో యాక్ట్ చేస్తే ఆమె కూతురు కెరియర్ పోతుందని చెప్పిందని ఆ ప్రొడ్యూసర్ చెప్తూ నేను ఈ ప్రాజెక్ట్ని నీతో చేయట్లేదు, వేరే హీరోని పెట్టుకొని చేస్తున్నానని చెప్పడంతో శోభన్ బాబుకి జయలలిత తల్లి సంధ్య గారి మీద చాలా కోపం వచ్చింది. ఇక ఇలా ఉంటే అవ్వదని ఎన్టీఆర్ గారితో జయలలిత శ్రీకృష్ణ విజయం అనే మూవీ చేస్తుందని తెలుసుకున్న శోభన్ బాబు ఆ సెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జయలలిత తల్లిని చూసి శోభన్ బాబు కోపంతో నేను మీకు ఏం అన్యాయం చేశాను, నాకు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ఆఫర్ వచ్చింది, కానీ మీరు నన్ను ఆకులో కరివేపాకులా తీసేయడంతో ఆ మూవీ నా చేయి జారిపోయింది, నేను అలాంటి అవకాశం కోసం చాలా సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్నానని శోభన్ బాబు తన బాధని చెప్పడంతో
అందుకు సంధ్య గారు శోభన్ బాబుని చూసి సారీ అనే ఒక మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ జయలలిత గారిని డైరెక్ట్గా చూసి మాట్లాడే అవకాశం మాత్రం శోభన్ బాబు గారికి రాలేదు. ఇక శోభన్ బాబు గారు ఆ తర్వాత హిట్ మూవీస్ని చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఆ సమయంలోనే శోభన్ బాబు పేరు అప్పటి హీరోయిన్ శారద గారితో గట్టిగా వినిపించింది. ఎందుకంటే మొదటి మూవీ నుండే వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ 25 సినిమాలకు పైగా కలిసి నటించారు. అలా వీరిద్దరు గురించి అందరూ గుసగుసలాడినా కేవలం ఇది సినిమా ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే సంబంధమే కానీ వీరిది సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక శోభన్ బాబు అప్పటికే స్టార్ హీరో అయినా తన మనసులో ఒక లోటు ఉండేది. అదేంటంటే ఎలాగైనా జయలలిత గారితో యాక్ట్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఇతనికి స్టోరీ చెప్పడానికి వచ్చే డైరెక్టర్స్ అందరితోనూ జయలలితతో కాల్ షీట్ కోసం ట్రై చేయమని అడగగా అందుకు వాళ్ళు ఆమె అడిగే రెమ్యూనరేషన్ని మేము ఇవ్వలేమని, అంతేకాకుండా ఆమె బిజీగా ఉందని చెప్పేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారి తండ్రి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు శోభన్ బాబుకి డాక్టర్ బాబు అనే మూవీ కథని చెప్పడం, అది శోభన్ బాబుకి బాగా నచ్చడంతో ఆ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత ఎవరిని హీరోయిన్గా ఫిక్స్ చేద్దామని అందరూ డిస్కషన్లో ఉన్నప్పుడు శోభన్ బాబు గారు ధైర్యం చేసి జయలలిత గారి ఫోటో మ్యాగజైన్లో ఉండడం చూసి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారికి చూపించి ఈ అమ్మాయి అయితే మన కథకి సూట్ అవుతుంది, మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పగా అందుకు కృష్ణమూర్తి గారు సరే జయలలితనే ఈ మూవీకి హీరోయిన్గా ఫిక్స్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ శోభన్ బాబు కృష్ణమూర్తి గారిని ఆపి ఆమె కాల్ షీట్స్ని తన తల్లి సంధ్య చూస్తుంది, నా పక్కన హీరోయిన్ అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందో లేదో చూసి మాట్లాడండి అని చెప్పడంతో అందుకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు శోభన్ బాబుతో ఆమె తల్లి రీసెంట్గానే చనిపోయింది, ఇప్పుడు ఆమె కాల్ షీట్స్ ఈజీగానే దొరుకుతున్నాయి, అంతేకాకుండా ఇప్పుడు ఆమెకు ఛాన్సులు కూడా తగ్గాయని చెప్పడంతో జయలలిత గారి మీద శోభన్ బాబుకి ఒక సాఫ్ట్ కార్నర్ కలిగింది. అలా జయలలితని డాక్టర్ బాబు మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేసి ఊటీలో షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక జయలలిత గారు షూటింగ్ స్పాట్లో ఎవరికి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఈమె అందరితోనూ ఇంగ్లీష్లోనే మాట్లాడేది. దీంతో సెట్లో అందరూ ఈమెతో మాట్లాడడానికే భయపడేవారు. ఇక శోభన్ బాబు గారు బీఎస్సీ కంప్లీట్ చేసినందువలన ఇతని ఇంగ్లీష్ బాగానే ఉండేది. ఇక తల్లి కోల్పోయిన బాధలో ఉన్న జయలలిత గారికి ఇంగ్లీష్లో జోక్స్ చెబుతూ నవ్విస్తూ ఆమెతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. అలా ఊటీలో షూటింగ్ జరిగినన్ని రోజులు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో జయలలిత తన బాధల్ని శోభన్ బాబుతో చెప్పుకునేది. అంటే తోడుగా తల్లి ఉన్నంత వరకు అంతా బాగానే ఉండిందని, తల్లి మరణించడంతో అన్నావదిన తనని చూసుకునే సాకుతో డబ్బు నగల్ని తీసుకొని మోసం చేశారని, ఇప్పుడు ఆస్తి ఎంతున్నా నా అనుకునేవారు లేక ఒంటరిగా బ్రతుకుతున్నానని జయలలిత గారు బాధపడుతూ చెప్పుకొచ్చారు. ఇక ఇలా బాధపడుతున్న జయలలిత గారిని ఓదార్చే క్రమంలోనే శోభన్ బాబు ఈమెకు మరింత దగ్గరయ్యాడు. ఇక షూటింగ్ కంప్లీట్ అయి ఊటీ నుండి చెన్నైకి వచ్చిన తర్వాత జయలలిత శోభన్ బాబుకి ఫోన్ చేసి తన ఇంటికి డిన్నర్కి పిలవడం జరిగింది. ఇక ఆమె పిలవడమే ఆలస్యం, తనకి పెళ్ళై 4 పిల్లలున్నారనేది కూడా మర్చిపోయి శోభన్ బాబు గారు పోయిస్ గార్డెన్లో ఉన్న జయలలిత గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక ఆమె ఇల్లు 1 ఎకరంలో కట్టిన ప్యాలెస్ లాగా ఉండడం, అందులో ఈమె ఒంటరిగా ఉండడం చూసి శోభన్ బాబు చలించిపోయాడు. దీంతో శోభన్ బాబు జయలలిత గారికి తోడుగా నీడగా ఉండాలని డిసైడ్ అయి ఈమె ఒంటరితనాన్ని దూరం చేయాలనుకున్నాడు. ఇక అప్పటికే ఈమెకు ఛాన్సులు తగ్గడంతో పాటు ఎంజీఆర్ కూడా జయలలితని పూర్తిగా అవాయిడ్ చేసి తన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉండడం జరిగింది. దీంతో 1974 నుండి శోభన్ బాబు జయలలిత లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక శోభన్ బాబు భార్యకి వీరిద్దరి రిలేషన్ గురించి తెలిసినా ఏం మాట్లాడేది కాదు. ఇలా ఉన్నప్పుడే నిజంగానే వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కూతురు పుట్టిందా? జయలలిత శోభన్ బాబుతో ఉన్న సంబంధాన్ని ఎందుకు తెంచుకుంది? మళ్ళీ ఎంజీఆర్కి క్లోజ్ అవ్వడానికి గల కారణాలేంటి? జయలలిత ఎంజీఆర్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. ఇది ఫోక్స్ జయలలిత శోభన్ బాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.